ఒక్కసారి ఈ ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి రుచి చూస్తే మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది. ఈరోజు ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అరకిలో చికెన్, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, తగినంత నూనె సిద్ధం చేసుకోండి. ఇప్పుడు చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపండి. కనీసం 20 నిమిషాలు మెరినేట్ చేస్తే చికెన్లో మసాలా బాగా పడుతుంది. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ బాగా ఉడికిన తర్వాత తాజా కరివేపాకు, కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు ఉడికించండి. నూనె పైకి వచ్చినప్పుడు మన ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి సిద్ధమైనట్టే. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ చికెన్ పచ్చడి కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆంధ్రా స్టైల్ వంటకాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.